ఓం శాంతి. ఈరోజు మురళి 11/4/2026. ఈరోజు మురళి దాదీల డైరీ నుంచి బాబా తెలిపించిన అమోఘమైన అమూల్యమైన నిగూఢ రహస్యాలు కలిగిన మహావాక్యాన్ని బాబా ఉచ్చరిస్తున్నారు. అందుకోసమే చాలా జాగ్రత్తగా చాలా అటెన్షన్గా వినండి. తద్వారా మనకే ప్రాప్తి లేదా అనుభవం అనేది కలుగుతుంది. అంతర్ముఖి పిల్లలారా, జ్ఞానస్వరూప స్థితిలో ఉండి ఈ మహావాక్యాలను ధారణ చేసినట్లయితే మీ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణం కూడా జరుగుతుంది. అంతర్ముఖిలై జ్ఞానస్వరూప స్థితిలో ఉండి ఈ మహావాక్యాలను ధారణ చేసినట్లయితే మీ కళ్యాణము మరియు ఇతరాత్మల కళ్యాణం కూడా జరుగుతుంది. దాదీల డైరీల నుండి మహావాక్యాలు. ప్రశ్న: సర్వోత్తమమైన సత్యమైన సర్వీస్ అని దేన్నంటారు? యథార్థమైన సేవ యొక్క సూక్ష్మ మరియు మహీనమైన గుహ్యమైన రహస్యం ఇది. సర్వోత్తమమైన సత్యమైన సేవ అని దేన్నంటారు? మరియు యథార్థమైన సేవ లేదా సూక్ష్మమైన గుహ్య రహస్యం ఏది? యథార్థమైన సేవ యొక్క సూక్ష్మమైన గుహ్య రహస్యము ఏది? ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా చాలా కేర్ఫుల్గా వినాలి. బాబా అంటున్నారు, మీ యొక్క యోగ శక్తితో మీలోని ఏ పొరపాటునైనా ఎవరైనా హెచ్చరిక చేస్తే దానిని యథార్థంగా అర్థం చేసుకొని అశుద్ధ సంకల్పాలను భస్మం చేసేయాలి. ఇదే సూక్ష్మమైన సర్వోత్తమమైన సత్యమైన సేవ. మనలోని వీక్నెస్ ఎవరైనా చెప్తే దాన్ని యథార్థంగా అర్థం చేసుకొని దాన్ని భస్మం చేసేసుకోవాలి యోగశక్తితో. ఇదే సూక్ష్మమైన మరియు యథార్థమైన సర్వోత్తమ సేవ. స్వయం కళ్యాణం చేసుకోవడం. జతలో తనపైన కూడా అటెన్షన్ ఉంచాలి. మనసాలో కూడా ఎలాంటి అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు. ఇందులో స్వయం హెచ్చరికగా ఉండాలి మరియు ఇతరుల ప్రతి కూడా ఇలాంటి దివ్యమైన సేవ చేయాలి. స్వయం హెచ్చరికగా ఉండాలి, అటెన్షన్ పెట్టాలి, అశుద్ధ సంకల్పాలను భస్మం చేసుకోవాలి, యోగశక్తిని జమ చేసుకోవాలి. ఇదే సర్వోత్తమమైన సూక్ష్మమైన గుహ్యమైన ఉన్నతమైన సేవ. ఇతరుల మనసా సేవ చేయాలి. అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు. స్వయం హెచ్చరికగా ఉంటూ ఇతరుల ప్రతి కూడా దివ్యమైన సేవ చేయాలి. ఇదే సేవ యొక్క గుహ్యమైన రహస్యం మరియు లోతైన అవగాహన అని బాబా చెప్తున్నారు. దీన్ని ఎవరెంత అర్థం చేసుకుంటారో వాళ్ళకంత అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విశేషంగా ఈ యొక్క మురళీ పైన అటెన్షన్ ఇవ్వండి. కనీసం 10 సార్లైనా మళ్ళీ చదవండి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. పురుషార్థి పిల్లలు ప్రతి ఒక్కరూ ముందుగా అంతర్ముఖి స్థితిని తప్పక ధారణ చేయాలి. అంతర్ముఖతలో చాలా కళ్యాణం ఇమిడి ఉంది. ఈ స్థితితోనే స్థిరత్వము, అచంచలత్వము, ఓర్పు, నిర్మాణ చిత్తము మొదలైన దైవీ గుణాల ధారణ జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అంతర్ముఖతలో ఏం లాభం ఉంది? మన స్థితి అచంచలంగా అవుతుంది, స్థిరంగా అవుతుంది, ఓర్పు వస్తుంది, నిర్మాణ చిత్తంగా అవుతాము, దైవీ గుణాల ధారణ జరుగుతుంది మరియు సంపూర్ణ జ్ఞానమయ స్థితి ప్రాప్తిస్తుంది. అంతర్ముఖులుగా లేని కారణంగా
వారికి సంపూర్ణ జ్ఞాన స్వరూప స్థితి ప్రాప్తించదు. ఎందుకంటే ఏ ఏ మహావాక్యాలైతే సమ్ముఖంగా వినడం జరుగుతుందో, ఒకవేళ ఆ మహావాక్యాల యొక్క లోతుల్లోకి వెళ్ళి గ్రహించకపోతే, కేవలం ఆ మహావాక్యాలను విని రిపీట్ చేసినట్లయితే మహావాక్యాలు కేవలం వాక్యాలుగా అయిపోతాయి. విన్నాము, ధారణ చెయ్యకుండా రిపీట్ చేసినామంటే ధారణ చేసేకి శక్తి లేదు, చెయ్యట్లేదు అంటే మహావాక్యాలలో ఉండే శక్తి వాక్యాలుగా అయిపోతాయి. ఎవరైతే జ్ఞానస్వరూప స్థితిలో ఉంటూ మహావాక్యాలను వినరో, కామన్గా దాన్ని తీసుకుంటాము, రోజు వినేదే కదా ఏముందిలే అనుకుంటాము, ఆ మహావాక్యాల పైన మాయ నీడ పడుతుంది. ఓ గిరాకీ మంచి దొరికింది అని మాయ నీడ పడుతుంది. ఎప్పుడు వినేదేలే కదా, మామూలే చెప్తా ఉంటారు బాబా, ఎవరు చేస్తా అన్నారులే, ఇది మాయ నీడ. ఇప్పుడు ఇలా మాయ యొక్క అశుద్ధమైన వైబ్రేషన్లతో నిండిన మహావాక్యాలను విని కేవలం రిపీట్ చేయడం వలన స్వయం మరియు ఇతరుల కళ్యాణం జరగడానికి బదులుగా అకళ్యాణం అయిపోతుంది. అందుకే ఓ పిల్లలు, పూర్తిగా అంతర్ముఖీలుగా అయిపోండి. ఈ మీ మనస్సు మందిరం వంటిది. ఎలాగైతే మందిరం నుండి సదా సుగంధం వస్తూ ఉంటుందో, అలాగే చూడండి ఎంత ఒక్కొక్క పాయింట్ ఎంతెంత ధారణాయుతంగా ఉంది, ఆలోచన చేయండి. మీ మనస్సు మందిరం వంటిది. ఎలాగైతే మందిరం నుండి సదా సుగంధం వస్తూ ఉంటుందో, అలా మనస్సు అనే మందిరం ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో, అప్పుడు సంకల్పాలు కూడా పవిత్రమైనవి ఇమర్జ్ అవుతాయి. మనస్సులోనే కదా సంకల్పాలు వస్తాయి. అదే బాబా అంటున్నారు, మనస్సు అనే మందిరం ద్వారా ఆటోమేటిక్గా మంచి సంకల్పాలు చేస్తే పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. అప్పుడు సంకల్పాలు కూడా పవిత్రమైనవి ఇమర్జ్ అవుతాయి. ఎలాగైతే మందిరంలో కేవలం పవిత్రమైన దేవతల చిత్రాలనే పెట్టడం జరుగుతుందో, రాక్షసుల చిత్రాలను పెట్టరో, అలాగే పిల్లలైన మీరు మీ మనస్సు లేదా హృదయం రూపీ మందిరాన్ని సర్వ ఈశ్వరీయ గుణాలనే మూర్తులతో అలంకరించండి. మనస్సు అనే మందిరాన్ని ఈశ్వరీయ దైవీ గుణాలతో అలంకరించండి. ఆ గుణాలు ఏమిటంటే నిర్మోహము, నిర్లోభము, నిర్భయము, ఓర్పు, అహంకారము మొదలైనవి. ఫస్ట్లో ఏం చెప్పినారు బాబా, జ్ఞాపకం ఉందా? దివ్య గుణాలు ఏవి అని చెప్పినారు? ఏమొస్తుంది? అంతర్ముఖిగా అయితే దివ్య గుణాలు ఏవి మనకు ప్రాప్తిస్తాయి, ఎలా ధారణ చెయ్యాలి అనే దానికి బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్పినారు చూడండి. అచంచలత్వము, స్థిరత్వము, ఓర్పు, నిర్మాణ చిత్తము ధారణ అవుతుంది అంతర్ముఖిగా అయితే. ఇప్పుడు బాబా అంటున్నారు, మనస్సుని మందిరంగా చేసుకొని మంచి సంకల్పాలను చేస్తామో అప్పుడు ఏ గుణాలు వస్తాయి? నిర్మోహము, నిర్లోభము, నిర్భయము, ఓర్పు, నిరహంకారము మొదలైన గుణాలు అలంకరించబడతాయి. ఎందుకంటే ఇవన్నీ మీ దివ్య లక్షణాలే. పిల్లలైన మీరు మీ మనస్సు అనే మందిరాన్ని ప్రకాశమయంగా అనగా సంపూర్ణ శుద్ధంగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనస్సు అనే మందిరం ప్రకాశమయంగా అవుతుందో అప్పుడే మీ ప్రియమైన ప్రకాశమయమైన వైకుంఠ దేశంలోకి వెళ్ళగలుగుతారు. వైకుంఠానికి వెళ్ళగలం. కావున ఇప్పుడు మీ మనస్సుని ఉజ్వలంగా చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి, పవిత్రంగా చేసుకునేందుకు. మరియు మనస్సు సహితంగా వికారి కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి, కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను. కానీ కేవలం మీ కొరకే కాకుండా ఇతరుల కొరకు కూడా ఇదే దివ్య సేవను చెయ్యాలి.
వశం చేసుకోవాలి. మీకోసమే కాదు, ఇతరుల కోసం కూడా మీరు ఈ దివ్యమైన సేవ చేయాలి. దివ్య గుణాలను అలంకరణ చేసుకోవడమే దివ్యమైన సేవ. నన్ను నేను మార్చుకోవడమే దివ్యమైన సేవ. సేవ అనేది ఏది అనేది బాబా క్లారిటీగా చెప్తున్నారు. వాస్తవానికి సేవ యొక్క అర్థం ఇప్పుడు చూడండి. సేవ అంటే ఏమిటి? సేవ యొక్క అర్థం అతి సూక్ష్మమైనది మరియు లోతైనది. ఎవరైనా పొరపాటు చేస్తే కేవలం వారిని సావధానపరచడం మాత్రమే సేవ కాదు. అలా కాదు, వారికి సూక్ష్మరీతిలో మీ యోగశక్తిని అందించి వారి అశుద్ధ సంకల్పాలను భస్మం చేయాలి. ఇదే సర్వోత్తమమైన సత్యమైన సేవ. మరియు దానితో పాటుగా స్వయం పట్ల కూడా అటెన్షన్ పెట్టుకోవాలి. కేవలం వాచ మరియు కర్మణలోనే కాకుండా మనస్సులో కూడా ఏవైనా అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నమైతే వాటి వైబ్రేషన్లు ఇతరుల వద్దకు సూక్ష్మరీతిలో అకళ్యాణం చేస్తాయి. నాలో అశుద్ధ సంకల్పాలు ఉత్పన్నమవుతే ఆ వైబ్రేషన్లు ఇతరులకి కూడా సూక్ష్మంగా అకళ్యాణం చేస్తాయి. ఆ భారం స్వయంపైనే పడుతుంది. ఆ భారమే బంధనమైపోతుంది. అందుకే చాలా సూక్ష్మంగా అర్థం చేసుకుంటే తప్ప ఈ మురళి అర్థం కాదు. అర్థమయ్యేది మొదట దాన్ని బాగా 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 విచారసాగర మంథనం చేయాలా, ఏకాంతంలో కూర్చోవాలా మరియు ధారణ చేయాలా. అప్పుడే ఈ మురళి యొక్క ఈ మహావాక్యం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ భారమే బంధనం అవుతుంది. అంటే నేను ఎవరి పట్లైనా అశుద్ధ సంకల్పాలు చేసినాననుకోండి, అది ఆత్మకు సూక్ష్మంగా ఇబ్బందినిస్తుంది. అది నాకు కూడా బంధనం అవుతుంది, కర్మ బంధనంగా మారిపోతుంది. అందుకే ఓ పిల్లలు స్వయం హెచ్చరికగా ఉండండి మరియు ఇతరుల కొరకు కూడా అదే దివ్యమైన సేవను చేయండి. ఇదే సేవాదారి పిల్లలైన మీ యొక్క అలౌకిక కర్తవ్యం. ఇటువంటి సేవ చేసేవారు తమ కోసం ఎటువంటి సేవను తీసుకోకూడదు. మన స్థితి పదే పదే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది అనుకోండి, వేరే వాళ్ళు నాకు హెచ్చరికనిస్తున్నారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళతో మనం సేవ తీసుకున్నట్లే కదా. సేవ తీసుకోవడం అంటే స్థూలంగానే కాదు, సూక్ష్మంగా కూడా తీసుకోకూడదు. మనం ఇతరులకు సేవ చేయాలి. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ సంకల్పాలను, వాళ్ళ శక్తిని మన కోసం వినియోగిస్తున్నారంటే సేవ తీసుకున్నట్లే కదా. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా అనుకోకుండా పొరపాటు జరిగినా కూడా దాన్ని మీ బుద్ధియోగ బలంతో సదా కోసం కరెక్ట్ చేసుకోవాలి. అనుకోకుండా జరిగితే దాన్ని మీ బుద్ధియోగ బలంతో సదా కోసం కరెక్ట్ చేసుకోవాలి, సెర్చ్ చేసుకోవాలి. ఎవరైనా చెప్పినారనుకోండి, అవునా మీలో లేదా అని ఫాస్ట్గా చెప్పకూడదు. వాళ్ళలో లేదా మాకు చెప్పడానికి అనుకోకూడదు. ఎందుకు చెప్పినారు, దీని వెనక ఏముంది, ఏమోలే ఏదో కారణం చేత చెప్పినారు, నా జీవితంలో మళ్ళీ ఎప్పుడన్నా వస్తుందో ఏమో, ఇది ఇప్పుడు లేదు వస్తుందేమోలే. దాది గుల్జార్జీ అనేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర 10 కర్చీఫులు ఉన్నాయి. ఎవరో గిఫ్ట్గా డజన్ కర్చీఫులు ఇస్తున్నారు. వద్దు నా దగ్గర ఉన్నాయి అని తీసుకోకుండా ఉంటామా? ఉన్నీలే అని పెట్టుకుంటాము. ఎప్పుడైనా ఎవరికైనా పనికొస్తుందిలే అని దాచిపెట్టుకుంటాం కదా. వస్తువులు ఏ విధంగా ఎప్పుడైనా పనికొస్తాయో అలా ఎవరైనా ఏదైనా నాకు అటెన్షన్ ఇస్తే, ఇది తప్పుంది, ఇది మీలో ఈ పొరపాటు ఉంది అని చెప్తే దాన్ని అర్థం చేసుకునే సరి అయిన బుద్ధితో అదృష్టవంతులు, సూక్ష్మ బుద్ధి కలవారు, దివ్య బుద్ధి కలవారే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ మురళిని స్వయం బుద్ధియోగ బలంతో సదా కోసం కరెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థులు కొంచెం సూచన లభించినా దాన్ని వెంటనే గ్రహించి పరివర్తన చేసుకుంటారు. చెప్పినా మారకపోయేది కాదు. సూచన లభిస్తూనే తీవ్ర పురుషార్థులకు కేవలం సైగ చాలు.
వాళ్ళు మారడానికి కూడా సైగ చాలు, ఎవరితోనూ వాళ్ళు చెప్పించుకోరు. కానీ దాన్ని వెంటనే గ్రహించి పరివర్తన చేసుకుంటారు. మరియు భవిష్యత్ కోసం మంచిగా అటెన్షన్ పెట్టి నడుచుకుంటారు. ఇదే విశాల బుద్ధి కల పిల్లల కర్తవ్యం. ఓ నా ప్రాణప్రియమైన పిల్లలు, పరమాత్మ ద్వారా రచింపబడిన ఈ అవినాశి రాజస్వ జ్ఞాన యజ్ఞంలో తనువు మనసు ధనాలను సంపూర్ణ రీతిలో స్వాహా చేయడంలోని రహస్యం చాలా సూక్ష్మమైనది. సఫలం చేస్తే సఫలత పొందుతాం. ఏ క్షణమైతే నేను తనువు మనసు ధనాల సహితంగా యజ్ఞంలో స్వాహ అయిపోయినాను అని అర్పణమై మరణించాను అంటారో, ఆ క్షణం నుండి మొదలుకొని మీదంటూ ఏదీ లేదు. అందులో కూడా ముందుగా తనువు మనస్సులను సంపూర్ణ రీతిలో సేవలో పెట్టాలి. ఎప్పుడైతే మీ సర్వస్వము యజ్ఞం కోసమే అనగా పరమాత్మ కోసమే ఉంటుందో, అప్పుడిక మీకోసమంటూ ఏది ఉండదు. అప్పుడు ధనాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోరు. నచ్చిన జాగాలో నచ్చినట్లుగా ఉపయోగించేది, శ్రీమతం లేకుండా ఉపయోగించేది ఉండదు. అప్పుడు ధనాన్ని కూడా వ్యర్థంగా పోగొట్టుకోరు. మనస్సు కూడా అశుద్ధ సంకల్ప వికల్పాల వైపుకి పరిగెత్తదు. ఎందుకంటే పరమాత్మకు అర్పించేశారు. తనువు మనసు ధనం అన్నీ మీవేనప్ప అని అర్పించిన తర్వాత మనస్సులో అశుద్ధ సంకల్పాలు రావడానికి వీల్లేదు. శరీరం ద్వారా అలాంటి కర్మ చేయడానికి వీల్లేదు. అలాంటి కార్యాల్లో సహయోగం ఇవ్వడానికి, మన్మతము లేదా పరమతం యొక్క కార్యాల్లో సహయోగం ఇవ్వడానికి వీల్లేదు. మరియు ధనము శ్రీమతానికి విరుద్ధమైన కార్యాల్లో ఉపయోగించడానికి వీల్లేదు. జగదీష్ అన్నయ్య ఒకసారి చెప్పారంట, మామూలుగా అన్నయ్య అనేక పత్రికల ఎడిటర్గా వర్క్ చేసేవాళ్ళంట. ఎడిటోరియల్ అని చెప్పి ఎవరైతే ఆ పత్రికకు ఎడిటర్ ఉంటారో రాయాల్సి ఉంటుంది అనేక సూక్ష్మమైన విషయాలు. అప్పుడు వేరే అంటే ఇంతకుముందు బాబా బిడ్డ కాకముందు ఎక్కడైతే వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి అడిగినారంట, మీకు ఎంత కావాలనో అంత ఇస్తాము, మీలాగా ఎవరు ఎడిటోరియల్ రాయలేరు, రాయండి అంటే అప్పుడు ఏమన్నారంటే, జగదీష్ అన్నయ్య, ఈ చెయ్యి ఈ పెన్ను భగవంతునికి అర్పణమైపోయింది. ఇక ఏ విషయాలు ఈ చెయ్యి ఈ పెన్ను రాయదు, ఏ కార్యానికి ఉపయోగపడదు అన్నారంట. ఆయన సేవకు మినహా ఇంకా వేరే ఏ దానికి ఉపయోగపడదు అన్నారంట. అంటే అంత సూక్ష్మ రీతిలో దాన్ని అర్థం చేసుకున్నారు. ఆయనకు అర్పణం చేసిన తర్వాత మళ్ళీ మనకు నాది అనేది లేదా కొంచెమేలే అనేది లేదు. బాగా అర్థం చేసుకోండి. మనస్సు కూడా అశుద్ధ వికల్పాల వైపుకు పరిగెత్తదు. ఎందుకంటే పరమాత్మకు అర్పించేశారు. ఇది ఇంకా సూక్ష్మం. వాస్తవానికి పరమాత్మ శుద్ధ శాంత స్వరూప ఆత్మ. ఈ కారణంగా అశుద్ధ సంకల్పాలు స్వతహాగానే శాంతిస్తాయి. ఆయన దగ్గరికి వెళ్ళగానే మనస్సు శాంతిగా అయిపోతుంది. ఒకవేళ మనస్సుని మాయ చేతిలో పెట్టినట్లయితే మాయకు వెరైటీ రూపాలున్న కారణంగా అది అనేక రకాల వికల్పాలను ఉత్పన్నం చేసి మనస్సు అనే గుర్రం పైకెక్కి సవారీ చేస్తుంది. అశుద్ధ సంకల్పాలు వికల్పాలు ఎందుకు వస్తాయి? మాయ చేతిలో పెట్టినామంటే అది అట్లా చేయిస్తుంది, సవారీ చేస్తుంది మన పైన. ఒకవేళ పిల్లలెవరికైనా ఇప్పటి వరకు కూడా సంకల్ప వికల్పాలు వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి, మనస్సు ఇప్పుడు ఇంకా పూర్ణ రీతిలో స్వాహ కాలేదు, అనగా మనస్సు ఈశ్వరీయ మనస్సుగా కాలేదు. అందుకే ఓ సర్వస్వ త్యాగి పిల్లలు, ఈ గుహ్య రహస్యాలను అర్థం చేసుకొని కర్మలు చేస్తూ సాక్షిగా అయ్యి స్వయాన్ని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఒక్క పాయింట్, ఒక్క మహావాక్యము మిస్ చేసేట్లుగా లేదు. స్వయంగా గోపీవల్లభుడు తమ ప్రియమైన గోపికలైన మీకు ఏమని అర్థం చేయిస్తున్నారంటే, మీలోని ప్రతి ఒక్కరికి వాస్తవికమైన సత్యమైన ప్రేమ ఏది? ఓ ప్రాణులారా,
మీకు ఇతరులిచ్చే ప్రేమపూర్వకమైన అటెన్షన్ని మీరు స్వీకరించాలి. ఎందుకంటే ఎంతటి ప్రియమైన పుష్పమో అంతే శ్రేష్టమైన పాలన ఉంటుంది. పుష్పాన్ని విలువైనదిగా చేయడానికి తోటమాలి దాన్ని ముళ్ళ నుండి బయటికి తీయాల్సే ఉంటుంది. అలాగే మీకు కూడా ఎవరైనా అటెన్షన్ ఇప్పించినట్లయితే వారు నాకు పాలన చేస్తున్నారు అనగా నా సేవ చేస్తున్నారు అని భావించాలి. అంత అంతర్ముఖి ఎవరున్నారు? ఆ సేవకు అనగా ఆ పాలనకు గౌరవం ఇవ్వాలి. ఇదే సంపూర్ణంగా అయ్యేందుకు యుక్తి. ఇదే జ్ఞాన సహితమైన ఆంతరంగిక సత్యమైన ప్రేమ. ఈ దివ్య ప్రేమలో ఇతరుల పట్ల చాలా గౌరవం ఉండాలి. ప్రతి విషయంలోనూ ముందుగా స్వయాన్నే సావధానపరుచుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి. వేరే వాళ్ళ గురించి నాకేం పని లేదు, నా గురించి నేను జాగ్రత్తగా ఉండాలి. ఇదే నిర్మాణ చిత్తమైన అతి మధురమైన స్థితి. ఇలా ప్రేమపూర్వకంగా నడుచుకోవడం ద్వారా మీకు ఇక్కడే ఆ సత్యుగి మనోహరమైన రోజులు ఆంతరంగికంగా అనుభూతి అవుతాయి. ప్లీజ్ అండర్లైన్ ఇట్. 21 జన్మలకు ముక్తి, జీవన్ముక్తి అనేది ఈ ఒక్క శబ్దం ద్వారా అర్థమైపోతుంది. ఇదే నిర్మాణ చిత్తమైన మధురమైన స్థితి. ఇలా ప్రేమపూర్వకంగా నడుచుకోవడం ద్వారా మీకు ఇక్కడే ఆ సత్యుగి మనోహరమైన రోజులు ఆంతరంగికంగా అనుభూతి అవుతాయి. అక్కడైతే ఈ ప్రేమ సహజంగా ఉంటుంది. కానీ ఈ సంగమ యుగపు అతి మధురమైన సమయంలో ఇతరుల కోసం సేవ చేసేందుకు ఇది అతి మధురమైన రమణీకమైన ప్రేమ. ఈ శుద్ధమైన ప్రేమయే విశ్వంలో గాయనం చేయబడింది. గోపికల ప్రేమగా, అతీంద్రియ సుఖము యొక్క ప్రేమగా గాయనం చేయబడింది. చైతన్య పుష్పాలైన మీరు ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ హర్షితముఖులుగా ఉండాలి. ఎందుకంటే నిశ్చయ బుద్ధి కలిగి ఉన్న కారణంగా మీ నరనరాలలో సంపూర్ణ ఈశ్వరీయ శక్తి ఇమిడి ఉంటుంది. ఇటువంటి ఆకర్షణ శక్తి తన దివ్య చమత్కారాన్ని తప్పకుండా చూపిస్తుంది. ఏ విధంగా నిర్దోషి అయిన చిన్న పిల్లవాడు శుద్ధంగా పవిత్రంగా ఉన్న కారణంగా సదా నవ్వుతూ ఉంటాడో మరియు తన రమణీకమైన చరిత్ర ద్వారా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడో, అలా మీలోని ప్రతి ఒక్కరిది ఇటువంటి ఈశ్వరీయ రమణీకమైన జీవితంగా ఉండాలి. ఎంత బాగుంది మురళి. చిన్న పిల్లవాళ్ళు శుద్ధంగా పవిత్రంగా ఉండే కారణంగా సదా నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి ఏమీ ఉండదు, భయం ఉండదు, ఏముండదు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది ఉండదు, ఏముండదు. తన రమణీకమైన చరిత్ర ద్వారా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. అలా మీలోని ప్రతి ఒక్కరిది ఇటువంటి ఈశ్వరీయ రమణీకమైన జీవితంగా ఉండాలి. దీనికోసం మీరు ఏ ఉపాయం ద్వారానైనా సరే మీ అసురీ స్వభావాలపైన విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి. మీరు ఎవరినైనా క్రోధం అనే వికారానికి వశమై మీ ఎదురుగా వస్తున్నారని చూసినప్పుడు మీరు వారి ఎదురుగా జ్ఞానస్వరూపులై బాల్యపు మధురమైన రీతిలో నవ్వుతూ ఉన్నట్లయితే వారు స్వయమే శాంత చిత్తులైపోతారు. కొంచెం సేపే ఉంటుంది, ఒక 10 ఎంచే వరకే ఉంటుంది కోపం, దాని తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి దాని గురించి ఆలోచన చెయ్యొద్దు అంటున్నారు బాబా. అనగా విస్మృతి స్వరూపం నుండి స్మృతిలోకి వచ్చేస్తారు మీరు శాంతిగా ఉంటే. వారికి తెలియకపోయినా కానీ సూక్ష్మ రీతిలో వారిపై విజయం పొంది యజమానిగా అవుతారు. ఇదే యజమానిగా మరియు బాలకునిగా అయ్యే సర్వోత్తమమైన శిరోమణి విధి. ఇదే బాలక్సో మాలిక్గా అయ్యే సర్వోత్తమ శిరోమణి విధి ఉపాయం. ఈశ్వరుడు ఎలాగైతే సంపూర్ణ జ్ఞానస్వరూపుడో అలాగే సంపూర్ణ ప్రేమస్వరూపుడు కూడా. ఈశ్వరునిలో 2 గుణాలు ఇమిడి ఉన్నాయి, జ్ఞానము మరియు ప్రేమ. మొదట జ్ఞానం, ఆ తర్వాత ప్రేమ. ఒకవేళ ఎవరైనా ముందు జ్ఞానస్వరూపులుగా అవ్వకుండా
కేవలం ప్రేమ స్వరూపులుగా అయినట్లయితే ఆ ప్రేమ అశుద్ధ ఖాతాలలోకి తీసుకెళ్తుంది. అందుకే ప్రేమను మర్జ్ చేసి ముందుగా జ్ఞానస్వరూపులుగా అయ్యి రకరకాల రూపాలలో వచ్చే మాయపైన విజయాన్ని పొందండి. ఆ తర్వాత ప్రేమ స్వరూపులుగా అవ్వాలి. ఒకవేళ జ్ఞానము లేకుండా ప్రేమ లేకొచ్చినట్లయితే ఎప్పుడైనా చంచలం కూడా కాగలరు. ఎలాగైతే ఎవరైనా జ్ఞానస్వరూపులు కాకుండా ధ్యానం లేకి వెళ్ళినట్లయితే ఎన్నోసార్లు మాయలో చిక్కుకొని పోతారు. అందుకే బాబా అంటారు, పిల్లలు ఈ ధ్యానము కూడా, అంటే సందేశంలో పోయేది కూడా దారము లాంటి సంకెళ్ళ వంటిది, జాగ్రత్తగా ఉండాలి. కానీ జ్ఞానస్వరూపులై ఆ తర్వాత ధ్యానంలోకి వెళ్తే అత్యంత ఆనందం అనుభవం అవుతుంది. కనుక ముందు జ్ఞానం, ఆ తర్వాత ధ్యానం. ధ్యాననిష్ట అవస్థ కంటే జ్ఞాననిష్ట అవస్థ శ్రేష్టమైనది. ధ్యాననిష్ట అవస్థ కంటే జ్ఞాననిష్ట అవస్థ శ్రేష్టమైనది. అందుకే ఓ పిల్లలు ముందు జ్ఞానస్వరూపులుగా అయ్యి ఆ తర్వాత ప్రేమను ఇమర్జ్ చేసుకోవాలి. జ్ఞానము లేకుండా కేవలం ప్రేమ మాత్రమే ఉంటే అది పురుషార్థి జీవితంలో విఘ్నం వేస్తుంది. సాక్షి స్థితి అతి మధురమైనది, రమణీకమైనది, సుందరమైనది. ఈ అవస్థపైనే భవిష్యత్ జీవితమంతా ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క శబ్దం, ఒక్కొక్క అక్షరం కోట్ల రూపాయల విలువ చేసేది. ఈ మురళి 10 సార్లు కాదు, 50 సార్లు చదివినా కూడా అర్థం కాదు, ధారణ కాదు. దాన్నంత లోతుగా ఏకాంతంలోకెళ్ళి బాబా ఏం చెప్పినారు, నాలో ఏముంది, నేను ఎట్లా మారల్లా అనేది తెలుసుకుంటే తప్ప కుదరదు. సాక్షి స్థితి అతి మధురమైనది. ఎలా మధురమైనది ఆలోచించుకోండి. ఎలా రమణీకమైనది మరియు సుందరమైనది. ఎలా? ఆ అవస్థపైనే, సాక్షి స్థితి అవస్థపైననే మొత్తం భవిష్య జీవితమంతా ఆధారపడి ఉంది, దేవతా జీవితం. ఒకవేళ ఎవరైనా ఏదైనా శారీరక రోగాన్ని అనుభవించాల్సి వస్తే ఆ సమయంలో ఒకవేళ వారు సాక్షి సుఖస్వరూప అవస్థలో ఉంటూ దాన్ని అనుభవిస్తే దాని ద్వారా వారు గత కర్మల భోగాన్ని సమాప్తం కూడా చేసుకుంటారు. ఎంత గుహ్య రహస్యం! కర్మభోగాన్ని ఎలా అనుభవించాలి? సాక్షి స్థితిలో, సుఖస్వరూప స్థితిలో అనుభవిస్తే గత జన్మల కర్మభోగాలు సమాప్తమవుతాయి. మరియు దానితో పాటు భవిష్యత్ కోసం సుఖపు ఖాతాని కూడా తయారు చేసుకుంటారు యోగంలో ఉన్నందున. కనుక ఈ సాక్షి స్థితి, సుఖస్వరూప స్థితి గతానికి మరియు భవిష్యత్తుకి రెండింటికి కనెక్షన్ ఉంది. ఈ రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే ఎవరు కూడా ఇలా అనరు, నా ఈ మనోహర సమయమంతా కేవలం సమాప్తం చేసుకోవడంలోనే గడిచిపోయింది అని. అలా కాదు, ఇది చాలా సుందరమైన, విలువైన, మనోహరమైన పురుషార్థం యొక్క సమయం, సంగమ సమయం. ఈ సమయంలో 2 కార్యాలు సంపూర్ణ రీతిలో సిద్ధిస్తాయి. ఇలా 2 కార్యాలను సిద్ధి చేసుకునే తీవ్ర పురుషార్థిలే అతీంద్రియ సుఖము మరియు ఆనందం యొక్క అనుభవంలో ఉంటారు. ఈ వెరైటీ విరాట డ్రామాలోని ప్రతి విషయంలోనూ పిల్లలైన మీకు సంపూర్ణ నిశ్చయం ఉండాలి. ఎందుకంటే ఈ తయారై చేయబడిన డ్రామా పూర్తిగా విశ్వసనీయమైనది. చూడండి, ఈ డ్రామా ప్రతి ఒక్క జీవి చేత, ప్రాణి చేత, ఆత్మ చేత తమ పాత్రను పూర్ణ రీతిలో అభినయించేలాగా చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా ఆ తప్పు చేసే పాత్రను కూడా పూర్ణరీతిగా అభినయిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. రాంగ్ మరియు రైట్ ఈ 2 కూడా ప్లాన్లో నిశ్చితమై ఉన్నప్పుడు ఇక ఏ విషయంలోనూ సంశయాన్ని రానివ్వడం అంటే అది జ్ఞానము కాదనే కదా. ఎందుకంటే ప్రతి ఒక్క పాత్రధారి తమ తమ పాత్రను అభినయిస్తున్నారు. ఎలాగైతే సినిమాలలో అనేక మంది భిన్న భిన్న నామరూపాలు కల
యాక్టర్లు తమ తమ యాక్టింగ్ని చేసినప్పుడు వారిని చూసి ఎవరిపైనైనా ద్వేషము కలగడం కానీ ఎవరిని చూసైనా సంతోషించడం కానీ జరగదు. సాక్షిగా చూస్తే జరగదు, లేకుంటే కొంతమంది దాంట్లో లీనమైపోయినప్పుడు ఆ విధంగా ద్వేషిస్తారు కూడా. అది ఒక ఆట అన్నది తెలుసుకున్నప్పుడు అందులో ప్రతి ఒక్కరికి తమ తమ మంచిగా ఉండే లేదా చెడుగా ఉండే పాత్ర లభించి ఉంది. అలాగే అనాదిగా తయారై ఉన్న ఈ సినిమాను కూడా సాక్షిగా అయి ఏకరస స్థితిలో హర్షితముఖులై చూస్తూ ఉండాలి. సంఘటనలో ఈ పాయింట్ని చాలా బాగా ధారణ చేయాలి. ఇతరులను ఈశ్వరీయ రూపంతో చూడాలి. జ్ఞానాన్ని అనుభూతి చేసి సర్వ ఈశ్వరీయ గుణాల ధారణను చేయాలి. తమ లక్ష్య స్వరూపం యొక్క స్మృతి ద్వారా శాంత చిత్తంగా, నిర్మాణ చిత్తంగా, ఓర్పు, మధురత, శీతలత మొదలైన అన్ని దైవీ గుణాలను ఇమర్జ్ చేసుకోవాలి. ఓర్పుతో కూడిన స్థితిని ధారణ చేసేందుకు ముఖ్యమైన పునాది వెయిట్ అండ్ సీ. వెయిట్ చేయండి, ఓర్చుకోండి, నెమ్మది ఉండండి. ఓ నా ప్రియమైన పిల్లలు, వెయిట్ అనగా ఓర్పు వహించడం, సీ అనగా చూడడం. మీ మనస్సు లోపల ముందుగా ఓర్పనే గుణాన్ని ధారణ చేసి ఆ తర్వాత బయట విరాట డ్రామాని సాక్షిగా చూడాలి. ఏదైనా రహస్యాన్ని వినే సమయంలో సమీపంగా వచ్చేంత వరకు ఓర్పనే గుణాన్ని ధారణ చేయాలి. రహస్యం ఏమిది అని అర్థం చేసుకోవడానికి కొంచెం ఓర్చుకోవాలి. సమయం వచ్చినప్పుడు ఆ ఓర్పనే గుణముతో రహస్యాన్ని వినడం వలన ఎప్పుడూ చెలించరు. అందుకే ఓ పురుషార్థి ప్రాణుల్లారా, కాస్త ఆగండి మరియు ముందుకెళ్తూ రహస్యాన్ని చూస్తూ ఉండండి. ఈ ఓర్పుతో కూడిన అవస్థ ద్వారానే మొత్తం కర్తవ్యమంతా సంపూర్ణ రీతిలో సిద్ధిస్తుంది. ఈ గుణము నిశ్చయంతో ముడిపడి ఉంది. ఓర్పు ఎప్పుడొస్తుంది? నిశ్చయం ఉన్నప్పుడు. అలా నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టిగా అయ్యి ప్రతి ఆటను హర్షితముఖముతో చూస్తూ ఆంతరికమైన ఓర్పుతో మరియు అచంచలమైన మనస్సుతో చూడాలి. ఇదే జ్ఞానము యొక్క పరిపక్వావస్థ. అండర్లైన్, పరాకాష్ఠ స్థితి, హయ్యెస్ట్ ఆఫ్ ది హయ్యెస్ట్ స్థితి. ప్రతి ఒక్క దృశ్యాన్ని నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టిగా అయి ప్రతి ఆటను హర్షితముఖముతో చూస్తూ ఆంతరంగిక ఓర్పుతో అచంచలమైన మనస్సుతో ఉంటారు. ఇదే జ్ఞానము యొక్క పరిపక్వ స్థితి. ఇదే అంతిమంలో సంపూర్ణత సమయంలో ప్రాక్టికల్గా ఉంటుంది. అందుకే బహుకాలం నుండి సాక్షి స్థితి యొక్క స్థితిలో స్థితులయ్యే కృషి చెయ్యాలి. అర్థమైందా? ఎలాగైతే నాటకంలో యాక్టర్ తనకు లభించిన పాత్రను సంపూర్ణ రీతిలో అభినయించేందుకు ముందు నుండే రిహార్సల్స్ చేస్తారు, అలాగే ప్రియమైన పుష్పాలైన మీకు కూడా రాబోయే పెద్ద పరీక్షల్లో యోగ బలం ద్వారా పాస్ అయ్యేందుకు ముందు నుండే రిహార్సల్స్ తప్పకుండా చేయాలి. కానీ ఒకవేళ బహుకాలము నుండి ఈ పురుషార్థం చెయ్యకుంటే సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో గాబరా పడి ఫెయిల్ అయిపోతారు. అందుకే ముందుగా మీ ఈశ్వరీయ పునాదిని పక్కా చేసుకొని దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. జ్ఞాన స్వరూప స్థితిలో స్థితులై ఉండడం ద్వారా స్వతహాగానే శాంత స్థితి ఏర్పడుతుంది. జ్ఞాన స్వరూప ఆత్మలైన పిల్లలందరూ కలిసి కూర్చొని మురళీని విన్నట్లయితే నలువైపులా శాంతి వాయుమండలం ఏర్పడుతుంది. ఎందుకంటే వారు ఏ మహావాక్యాలను విన్నా సరే, ఏ మహావాక్యాలను విన్నా సరే అవి ఆంతరంగికంగా బాగా లోపలికి వెళ్ళిపోతాయి. బాగా లోపలికి వెళ్ళిన కారణంగా ఆంతరంగికంగా వారికి శాంతితో కూడిన మధురమైన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు దీనికోసం ఏమీ ప్రత్యేకంగా కూర్చొని శ్రమ చేయాల్సిన అవసరం లేదు.
కానీ జ్ఞాన అవస్థలో స్థితులై ఉన్నట్లయితే ఈ గుణము సులభంగానే వస్తుంది. పిల్లలైన మీరు ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చున్నప్పుడు శుద్ధ ఆలోచనలనే అలలను ఉత్పన్నం చేయాలి. ఆ సమయంలో చాలా ఉపరామ స్థితి ఉండాలి. ఆ తర్వాత తమ నిజమైన శుద్ధ సంకల్పాలలో స్థితులవ్వడం ద్వారా ఇతర అన్ని సంకల్పాలు వాటంతట అవే శాంతిస్తాయి మరియు మనస్సు నిస్సంకల్పంగా అయిపోతుంది. ఎందుకంటే మనస్సుని వశం చేసుకునేందుకు కూడా ఏదో ఒక శక్తి అయితే తప్పకుండా కావాలి. అందుకే ముందుగా మీ లక్ష్య స్వరూపం యొక్క శుద్ధ సంకల్పాలను ధారణ చెయ్యండి. ఆంతరంగిక బుద్ధియోగము నియమ ప్రమాణంగా ఉంటే మీ ఈ నిస్సంకల్ప స్థితి స్వతహాగానే ఏర్పడుతుంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది మురళి. దీన్ని అర్థం చేసుకున్న వాళ్లకు అర్థం చేసుకున్నంత అచ్చా. మధురాతి మధురమైన జ్ఞాన పుష్పాలకు, జ్ఞాన సితారలకు ప్రియ స్మృతులు. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా 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 లోతైన మురళి సారాంశం. తమ లక్ష్య స్వరూపం యొక్క స్మృతితో శాంత చిత్తంగా, నిర్మాణ చిత్తంగా, ఓర్పుతో, మధురతతో, శీతలతతో మొదలైన సర్వ దివ్య గుణాలను ధారణ చెయ్యండి. తమ లక్ష్య స్వరూపం యొక్క స్మృతితో ఈ అన్ని గుణాలను ధారణ చేయండి. లక్ష్యం ఏది? దేవతలుగా కావడం. దానికోసం ఏం ధారణ చేయాలా? శాంతి స్థితి, నిర్మాణ స్థితి, ఓర్పు, మధురత, శీతలత, ఈ గుణాలను ధారణ చేయండి. రెండవ పాయింట్, నిశ్చయ బుద్ధి సాక్షి దృష్టిగా ఈ ఆటను హర్షిత ముఖంతో చూస్తూ ఆంతరంగిక ఓర్పుతో అచంచల మనస్సుతో ఉండాలి. బహుకాలము నుండి ఈ సాక్షి స్థితిలో ఎవరైతే స్థితులై ఉండే పురుషార్థం చేయాలి. చాలా కాలము నుండి సాక్షి స్థితులయ్యే పురుషార్థం చెయ్యాలి. వరదానం. ఒకే మార్గాన్ని మరియు ఒక్కరితోనే సంబంధాన్ని ఉంచుకునే సంపూర్ణ ఫరిస్తాలుగా కండి. నిరాకార మరియు సాకార రూపంతో బుద్ధి యొక్క సాంగత్యము మరియు సర్వ సంబంధాలు ఒక్క బాబాతో పక్కాగా ఉంటే ఫరిస్తాగా అవుతారు. ఎవరైతే సర్వ సంబంధాలు మరియు సర్వ బాంధవ్యాలు ఒక్కరితోనే ఉంటాయో వారే సదా ఫరిస్తారు. ఏ విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఈ మార్గం బ్లాక్ చేయబడింది అని మార్గం మధ్యలో బోర్డును పెడతారో అదేవిధంగా అన్ని మార్గాలను బ్లాక్ చేసేస్తే బుద్ధి భ్రమించడం సమాప్తమైపోతుంది. బాబ్దాదా ఆజ్ఞ ఇదే, మొదట అన్ని మార్గాలను మూసేయండి. దీని ద్వారా సహజంగానే ఫరిస్తాలుగా అవుతారు. స్లోగన్. సదా సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలతో ఉండడం ఇదే మాయ నుండి సురక్షితంగా ఉండే సాధనం. సేవలో కూడా మాయ సూక్ష్మ రూపంలో వస్తుందనేది గ్రహించాలి. బిజీగా ఉండాలి. అవ్యక్త సూచన. మహానులుగా అయ్యేందుకు మధురత, నమ్రత గుణాలను ధారణ చేయండి. మీ మాటలు మరియు స్వరూపం రెండూ ఒకేలా ఉండాలి. మాటలలో స్పష్టత ఉండాలి, అందులో స్నేహము కూడా ఉండాలి. స్పష్టత, సత్యత ఉందని కఠినం ఉండకూడదు. స్నేహము కూడా ఉండాలి. నమ్రత, మధురత కూడా ఉండాలి. సత్యత కూడా ఉండాలి. కానీ స్వరూపంలో నమ్రత కూడా ఉండాలి. ఇటువంటి రూపంతోనే బాబాను ప్రత్యక్షం చేయగలరు. నిర్భయులుగా ఉండాలి, కానీ మాటలు మర్యాదపూర్వకంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు విషయాలలో బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు అద్భుతం కనిపిస్తుంది. అప్పుడు మీ మాటలు చేదుగా కాకుండా మధురంగా అనిపిస్తాయి. ఎప్పుడైతే మన మాటలలో నమ్రత, మధురత ఉంటుందో. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మురళిని 25 సార్లు వినండి, చదవండి, రాయండి.
ధారణ చేసే ప్రయత్నం చేయండి. బాబా సమయం అనుసారంగా చాలా చాలా గుహ్యమైన మహావాక్యాలను నడిపించి మనల్ని అందరినీ ఉన్నతిగా చేయాలనేది బాబా వాళ్ళ సంకల్పం. అందుకే ఈ మహావాక్యాన్ని నిమిత్తాత్మల ద్వారా బయటికి తీపించి దాది డైరీల్లో ఉండే మురళిని తీపించి రాజు అన్నయ్య మనందరి కోసం విశేషంగా ఆలోచన చేసినారు. సో కాబట్టి బాబాకు చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి, ఓం శాంతి.